మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని భ్రష్టు పట్టించడానికి ఈ విద్యా కమిషన్ నివేదిక ఏ విధంగా ఉపయోగపడుతుంది చాలా చక్కగా. వీలైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా కేవలము జగన్కు వచ్చినట్టుగా 11 సీట్లు మాత్రమే వచ్చేటట్టుగా ఎట్లా చేయగలుగుతుంది అనడానికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది అనేటటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. మొట్టమొదట ప్రపంచంలో ఏ దేశంలో కూడా 1వ తరగతిలోనే 3 భాషలు నేర్పాలి అనేటటువంటిది నేను ఎక్కడ చూడలేదు. నేను 3వ తరగతిలో ఇంగ్లీష్లో ABCDలు, 5వ తరగతిలో మనము హిందీకి సంబంధించినటువంటి విషయాలను చూసినాం. మరి ఈయన 1వ తరగతిలోనే మొత్తం 3 భాషలు నేర్పాలనేటటువంటిది ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. తర్వాత LKG నుంచి 12th క్లాస్ వరకు ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా నిన్న ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ కూడా ప్రైమరీ స్కూల్స్, సెకండరీ స్కూల్స్, తర్వాత హై స్కూల్స్ అని ఆయా దేశాల్లో ఉన్నాయని 3 రకాల స్కూల్స్ గురించి చెప్పిండ్రు. తర్వాత కేంద్ర ప్రభుత్వము దాదాపు నిజంగా కూడా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కొఠారి కమిషన్ సిఫారసుల నేపథ్యంలో తర్వాత విద్యా వ్యవస్థ పైన ఏదైనా కొంత దీన్ని బాగు చేయాలనేటటువంటి ప్రయత్నం ఏదైనా జరిగింది అంటే అది బీజేపీ ప్రభుత్వం మాత్రమే చేసింది. మోడీ నాయకత్వంలో మాత్రమే ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది తీసుకొని వచ్చారు. ఇది కేవలము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటటువంటిది ఏదో ఆకునూరు మురళి గారు ఇంట్లో కూర్చొని రాసినట్టుగా రాయలేదు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటటువంటిది ముందు ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా మళ్ళీ ఇంకొక కమిటీ వేసి, ఒక జాతీయ స్థాయిలో ఉండేటటువంటి చాలా ఎక్స్పర్ట్స్ని తీసుకొని దానికి సంబంధించి 2-3 సంవత్సరాలు ఈ దేశంలో వివిధ వర్గాలతోటి చర్చలు జరిపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. వాళ్ళు కూడా ఏమన్నారు, 10+2+3 విద్యా విధానాన్ని మార్చి వాళ్ళు 5+4+3+3+4 విద్యా విధానాన్ని ప్రపోజ్ చేశారు. అంటే 4 రకాల విద్యా విధానాలు అన్నారు. కానీ ఈయన ఏమంటాడు, ఏది అవసరం లేదు, LKG నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ గొర్రెలందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టండి అని ఈయన చెప్తున్నాడు. రెండవది, విద్య అనేటటువంటిది నైబర్హుడ్ స్కూల్స్ అంటారు. అంటే జనరల్గా మనలాంటి మధ్యతరగతి వాళ్ళు కానీ, లేదా ఉన్నతమైనటువంటి వర్గాలు కానీ, లేదా ఉన్నత మధ్యతరగతి వాళ్ళు కానీ ఆలోచించుకునేది ఏంటంటే, ఫస్ట్ మనము పిల్లవాడు LKG నర్సరీ అనగానే ఇంటికి పక్కన ఉండేటటువంటి ఫ్రీ ప్రైమరీ స్కూల్స్, ప్లే స్కూల్స్ ఇటువంటి వాటిల్లో వేస్తుంటాం. దాదాపు ఇప్పుడు మనం చూస్తే ఏ కాలనీలో చూసినా ఇటువంటి 2-3 స్కూల్స్ మనకు కనిపిస్తాయి. కానీ అటువంటి స్కూల్స్ ఏమీ అవసరం లేదంటండి. మరి అమెరికా లాంటి దేశాల్లో అమెరికన్ ప్రెసిడెంట్ ఒక ఆయన తనకు నైబర్హుడ్ స్కూల్లో వేయడం ఇష్టం లేక కొంచెం దూరం పోయి వేస్తే ఆ చేసిన చిన్న తప్పుకి ఆయన అధికారమైనటువంటి అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అంటే నీకు దగ్గరున్న పాఠశాలలో చేర్చకుండా మీ పిల్లవాళ్ళని తీసుకుపోయి దూరపు పాఠశాలలో వేసినావు అంటే ఈ పాఠశాల స్టాండర్డ్స్ పట్ల నీకు నమ్మకం లేదు అనేటటువంటి ఒక చర్చ కూడా జరిగింది. అయితే ఇక్కడ ప్రపంచం మొత్తం నేను తిరిగినా అని, దేశం మొత్తం నేను తిరిగినా అని, తర్వాత నేను విద్యా వ్యవస్థలో పూర్తిగా లోపలికి వెళ్ళినా అని, తర్వాత ఇంకొక అంశం కూడా ఇప్పుడే నాకు చెప్పారు. అంటే నేను రాష్ట్రంలో ఉన్న విద్యార్థులను, రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను, రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులను, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ నివేదిక చదివినటువంటి వాళ్ళని సంతోష పెట్టడానికి నేను ఈ నివేదిక ఇవ్వలేదు. వాళ్ళు ఏడ్చినా సరే, సచ్చినా సరే, నేను నిజం ఏదో చెప్పదలుచుకున్నా, అది కూడా నాకు తోచిన నిజం నేను చెప్పదలుచుకున్నా, కాబట్టి మీ సావు మీరు చదవండి అనేటటువంటి పద్ధతిలో ఆయన వ్యాఖ్యానాలు చేస్తున్నారు.